బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా నిర్మాతగా మంచి గుర్తింపు సాధించుకున్న నటుడు విశాల్ కు మద్రాస్ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆయన లైక్ ప్రొడక్షన్స్ కు సంబంధించిన విషయంలో కోర్టును ఆశ్రయించి తనకు 10 కోట్ల రూపాయలు చెల్లించడానికి కొంత సమయం కావాలని అంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు డబ్బులు చెల్లించడానికి విశాల్ కు సమయం ఇవ్వడానికి సానుకూలంగా స్పందించకుండా ఈ పిటిషన్ కొట్టివేస్తూ హీరో విశాల్ కు షాక్ ఇచ్చింది. హీరో విశాల్ లైకా నిర్మాణ సంస్థ నుంచి 2019లో 21.29 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్న విశాల్ తిరిగి ఆ అప్పు చెల్లించకపోవడంతో ఈ విషయంపై వివాదం చెలరేగడమే కాకుండా లైకా నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. ఇక ఈ విషయం కాస్త కోర్టుకు చేరడంతో 30% వడ్డీతో సహా అప్పు చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాలు చేసిన విశాల్ కు డివిజన్ బెంచ్ 10 కోట్ల రూపాయల డిపాజిట్ చేయాలనే షరతుతో స్టే ఇచ్చింది. అయితే ఈ 10 కోట్ల రూపాయల చెల్లించడానికి సమయం కావాలని అంటూ ఈయన పిటిషన్ దాఖలు చేయడంతో అయితే నేడు ఈ పిటిషన్ ని తిరస్కరించింది. వెంటనే విశాల్ 10 కోట్లు డిపాజిట్ చేయాలని అంటూ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. విశాల్ నిర్మాతగా వీరమై వాడే చూడు సినిమా కోసమైతే అప్పు చేసినట్లు తెలుస్తోంది.